రైతు మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు మనం రైతు తోట రాజేశ్వర్ గారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చాము। వారి మాటల్లో అనుభవం పొలం గురించి తెలుసుకుందాం మనం। నా పేరు తోట రాజు, రైతు। నేను 50 ఎకరాలకు సరిపడా గంగా కావేరి రకం నారుని పోయడం జరిగింది। ఈ నారు విస్తీర్ణం మొత్తం 30 గుంటలు ఉంటుంది। దీనికి సంబంధించి ఈరోజు నారు పీకడం జరుగుతుంది। రేపటి నుండి ఇది నాటడం ప్రారంభిస్తాం। నేను సాధారణంగా టైంలో ఒక 10 ఎకరాలకు అట్లా నారు పోసుకుంటే మనకు ఇంత బాగా రాదు, వాతావరణము ఇబ్బంది వల్ల ఎదగది। నేను ఇప్పుడు పోసిన ఈ నారు ఇప్పుడు మనకు వచ్చేసి కరెక్ట్ ఈ రోజుకు 1 మంత్ 2 డేస్ 1 మంత్ 2 డేస్లో మనకు ఎలాంటి తెగులు లేకుండా నారు మంచిగా ఎదిగింది। దీనికి ఒక్కసారి అడుగు మందు, ఒక్కసారి యూరియా మాత్రం చల్లడం జరిగింది। అంతకుమించి ఎలాంటి స్ప్రే కానీ గుళికలు కానీ వాడలేదు। ఎంత మంచిగా వచ్చిందంటే నేనే ఫస్ట్ టైం చూసి ఆశ్చర్యపోతున్నాను। దీని విస్తీర్ణం మొత్తం మనకు 30 గుంటలలో ఉంది। 30 గుంటలలో 50 ఎకరాలకు సరిపడా నారు పోయడం జరిగింది। ఇది ఈ రోజు నుంచి పీకుతున్నాను। దీనిని ఒక 3 నుంచి 5 రోజుల మధ్యలో నాటడం కంప్లీట్ చేయడం జరుగుతుంది। అయితే రాజుగారు, ఇప్పుడు ఇది ఒక నెల లేట్ అయింది అందరితోటి కలిస్తే, ఇప్పుడు ఎట్లా దీని గురించి? వాస్తవంగా లేట్ అయిన మాట వాస్తవమే, కాకపోతే అక్కడ నేను ఆల్రెడీ ఒక 45 నుంచి 50 ఎకరాల పొలం నాటాను। ఆ నాటిన పొలం ఇప్పుడు నెల 15 రోజులు చలి తీవ్రతకు కరెక్టు ఎదగలేదు। ఇప్పుడిప్పుడే దాని గ్రోత్ ఇంప్రూవ్ అవుతున్నది। ఈ తుకం నాటితే ఈ వాతావరణంకు కరెక్ట్ అనుకున్న టైంకు మంచిగా ఎదిగి పంట దిగుబడి మంచిగా వస్తుందని నేను ఆశిస్తున్నాను। ఒకవేళ అప్పటికి మే నెలలో కోత దశ టైంలో ఏదైనా వాతావరణం సహకరించక గాలి దుమారం వల్ల ఇబ్బంది అయితే భగవంతుని దయ వల్ల మనం ఏం చెప్పలేం దాని గురించి। రైతుగా నా బాధ్యత నేను నెరవేరుస్తానని నేను అనుకుంటున్నాను। ఓకే, రైట్।